సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనెక్టింగ్ డాట్స్. సో ఈరోజు మనం ఇంకొక క్వశ్చన్ చూద్దాము. ఈ క్వశ్చన్ అనేది ఉమెన్ రిప్రజెంటేషన్ బిల్కి సంబంధించిన క్వశ్చన్. సో ఇది ఏ కాంటెక్స్లో తీసుకున్నాము అంటే, సో సెన్సస్ అనేది చాలా న్యూస్లో ఉంది కదా. సో సెన్సస్ డేటాకి ఈ రిప్రజెంటేషన్ బిల్కి ఏంటి సంబంధం అంటే, సో సెన్సస్ డేటా 2027 మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది డేటా తీసుకోవడం. అలాగే సెన్సస్ అయిపోయిన వెంటనే డీలిమిటేషన్ కమిషన్ వస్తుంది. డీలిమిటేషన్ కమిషన్ తర్వాత ఈ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్కి వస్తుంది అని మనం చదువుకున్నాం కదా. సో ఆ కాంటెక్స్లోను అలాగే నిన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఒకటి రిలీజ్ చేస్తుంది కదా. సో ఆ రిపోర్ట్లో ఇండియాలో మెయిన్గా పొలిటికల్ ఎంపవర్మెంట్ అనేది బిలో యావరేజ్గా ఉంది. అంటే ఉమెన్ పార్టిసిపేషన్ పాలిటిక్స్లో చాలా తక్కువ ఉంది. సో ఆ కాంటెక్స్లో తీసుకున్న క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్ ఏంటి అంటే, critically examine the potential of Women's Reservation Act 2023 in addressing political underrepresentation of women in India. సో ఈ క్వశ్చన్ ఎలా మనం అప్రోచ్ అవ్వాలో చూద్దాం ఫస్ట్. సో క్రిటికలీ ఎగ్జామైన్ అంటే ఏంది, ఎగ్జామైన్ అంటే ఏంది, మనం తీసుకున్న మల్టీ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీప్గా అనలైజ్ చేసి అలాగే ఒక జడ్జ్మెంట్ పాస్ చేయాలనుకున్నాం కదా మనం. సో ఇప్పుడు క్రిటికలీ ఎగ్జామైన్ అంటే ఏంటి, ఈ ఏదైతే మనకు కీవర్డ్ ఇచ్చాడో దాన్ని పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ డీప్గా అనలైజ్ చేసి మనం లాస్ట్లో ఒక జడ్జిమెంట్ ఇవ్వాలి. ఇదేంటి, ఇప్పుడు ఎలా రాయాలి క్వశ్చన్ని అంటే, ఫస్ట్ ఈ యాక్ట్ యొక్క పొటెన్షియల్ ఏంటి, అలాగే ఈ యాక్ట్ ఏదైతే మన ఇష్యూ ఉందో పొలిటికల్ అండర్ రిప్రజెంటేషన్ అనే ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూని ఓవర్కమ్ చేయడానికి ఈ యాక్ట్ ఎలా యూజ్ అవుతుంది అనే కాంటెక్స్లో మనం ఈ క్వశ్చన్ రాస్తున్నాం. సో ఈ యాక్ట్ ఏంటి, ఈ యాక్ట్ ఎందుకు మనకు పాస్ చేశారు, సో ఆ కాంటెక్స్లో పాస్ చేసిన దానికి మనకు జరుగుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా, ఒకవేళ ఈ యాక్ట్ బాగా ఇంప్లిమెంట్ అవుతే మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్తాయా అనే కాంటెక్స్లో మనం క్వశ్చన్ చూడాలి. సో ఇంట్రడక్షన్ ఏంటి, యాజ్ యూజువల్గా ఉమెన్ రిప్రజెంటేషన్ బిల్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ అనమాట. ఏది 33% ఉమెన్కి రిజర్వేషన్ ఇచ్చారు చట్టసభలో, ఏది పార్లమెంట్లో, లోక్సభ అండ్ రాజ్యసభ అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూడా 33% రిజర్వేషన్ అనేది ఉమెన్కి సీట్స్ రిజర్వేషన్ చేయాలి, అది ఈ బిల్ కదా. సో ఈ బిల్ అనేది ఫస్ట్ 1996 నుంచి ఇంట్రడ్యూస్ చేస్తే 2023లో పాస్ అయింది అని చెప్తున్నాం అనమాట. సో మనకి ఎలా తెలుసు పొలిటికల్ అండర్ రిప్రజెంటేషన్ ఉంది ఇండియాలో ఉమెన్కి సంబంధించి అనేసి, దానికి కూడా ఏదొక స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనేది ఉండాలి కదా. సో ఆ ఎవిడెన్స్కి మనం ఏం రాస్తున్నాము, నిన్న రిలీజ్ అయిన జెండర్ గ్యాప్ రిపోర్ట్ యొక్క డేటా రాస్తున్నాం. ఏమని చెప్పింది జెండర్ గ్యాప్ రిపోర్ట్, ఇండియా యొక్క ర్యాంక్ 131 అవుట్ ఆఫ్ 146. మెయిన్ రీజన్ ఏంటి, ఫీమేల్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో లోక్సభలో అండ్ రాజ్యసభలో వాళ్ళు ఇంతకుముందు ఉన్న దానికి ఇప్పటికీ తగ్గింది. ఇంతకుముందు 14.6% ఆర్ 8% ఉంటే ఇప్పుడు అది 13.8%కి డిక్రీజ్ అయింది. ఇంతకుముందు 6.5% ఉండేది ఉమెన్ ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళు, ఇప్పుడు 5.6% ఉంది. సో ఇట్లా తగ్గింది రిప్రజెంటేషన్, లేదంటే స్టాగ్నేట్గా అట్లే ఆ విధంగానే ఉంది, ఆ రేంజ్లోనే ఉంది, ఇంకా పెరగట్లేదు అని చెప్తున్నారు అనమాట. సో మనం ఇది మనం ఏం చెప్తున్నాం, ఒక ఈ అండర్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దానికి మనం ఇస్తున్న ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అనమాట. దీనివల్ల ఈ సిచ్యువేషన్ వల్ల ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది చాలా వీక్గా ఉంది, దీనికి డేటా మనం ఇస్తున్న సబ్స్టాన్షియల్ డేటా అనమాట. సో దానికి ఇప్పుడు మనం ఏం రాస్తున్నాం, సబ్స్టాన్షియేట్ చేసాము డేటాతో. నెక్స్ట్ ఈ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో దాని యొక్క పొటెన్షియల్ని ఎగ్జామైన్ చేస్తున్నాము. ఎలా ఎగ్జామైన్ చేస్తున్నాము, దానికి ఏం తీసుకుంటున్నాము, నెక్స్ట్ ఈ యాక్ట్ ఎందుకు మనకు రూపొందించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాక్ట్ వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ రిప్రజెంటేషన్కి తీసుకునే చర్యలు ఏంటి అంటే, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఖచ్చితంగా ఒక లీగల్ మ్యాండేట్ అనేది ఈ యాక్ట్ నుంచి వచ్చింది. సో లీగల్ గ్యారంటీ ఇచ్చిందనమాట. త్రూ యాక్ట్ ద్వారా 33% రిజర్వేషన్ అనేది ఉమెన్కి ఇవ్వాలి అని చెప్పడం అనేది ఒక లీగల్ గ్యారంటీ అనమాట. సో దట్ ఖచ్చితంగా అమలు చేయాల్సిన ఒక డైరెక్టివ్ అనమాట. సో నెక్స్ట్ ఏంటి, బెటర్ పాలసీ ఫోకస్ ఆన్ ఉమెన్ ఇష్యూస్. సో ఇప్పుడు ఎంత ఉన్నారు, 13.8% ఉమెన్ రిప్రజెంటేషన్ ఉంది. సో ఉమెన్ ఎంతమంది ఉన్నారు ఇండియాలో, మోరార్లెస్ 45 to 48% ఉమెన్ ఉన్నారు. సో 48 to 48% ఉమెన్కి 13% ఆఫ్ ఎంపీస్ ఎలా రిప్రజెంట్ చేస్తారు, అంతమంది ఉమెన్ యొక్క సమస్యలు ఈ 13% ఉమెన్ అయితే రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళు ఎలా అడ్రస్ చేస్తారు. సో 48% ఉన్న ఉమెన్ పాపులేషన్కి 13% ఉన్న ఉమెన్ రిప్రజెంటేటివ్స్కి ఏం సంబంధం లేదు. సో ఏదైనా ఇష్యూస్
మన ఇష్యూస్ మనకు బాగా తెలుస్తాయి కదా, ఉమెన్కి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఉమెన్కి తెలుస్తాయి. సో వాళ్ళ ఇష్యూస్ని వాళ్ళు బాగా అర్థం చేసుకొని ఉమెన్ సెంట్రిక్ పాలసీస్ని, వాళ్ళకి సంబంధించిన పాలసీస్ని డెవలప్ చేయడానికి ఇంకొంచెం ఎక్కువ స్కోప్ ఉంటుంది అని చెప్తున్నాం. బెటర్ పాలసీ ఫోకస్ ఆన్ ఉమెన్ ఇష్యూస్. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వచ్చే తరాలు ఎవరైతే ఉన్నాయో ఆ తరాలకి కూడా ఇప్పుడున్న ఉమెన్ రిప్రజెంటేషన్ బిల్లో ఇచ్చిన కొన్ని ప్రొవిజన్స్ అనేటివి ఆ ముందు తరాలకి ఒక ఏమంటారు దిక్సూచిలాగా, అంటే ఒక ఎంకరేజ్మెంట్ లాగా, మోటివేషన్ లాగా ఉంటుంది అని చెప్తున్నాం అనమాట. అలాగే ఈ సక్సెస్ ఏదైతే ఉందో లోకల్ రిప్రజెంటేషన్లో ఉన్న సక్సెస్, అది కూడా ఇప్పుడు లోకల్గా ఉంది, అది ఇంకా మొత్తం దేశం అంతటా సక్సెస్ అవుతుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ ఈ లిమిటేషన్స్ ఏమున్నాయి, దీనికి ఏమన్నారు, క్రిటికల్ ఎగ్జామ్ అని అన్నారు కదా, ఇప్పుడు పాజిటివ్స్ చూసుకున్నాము, ఇప్పుడు నెగిటివ్స్ చూస్తేనే కదా దానివల్ల ఏం లిమిటేషన్స్ ఉన్నాయి అని తెలుస్తుంది. సో మనకి ఇప్పుడున్న లిమిటేషన్స్ ఏంటి, ఇంప్లిమెంటేషన్ అనేది ఇమీడియట్ ఇంప్లిమెంటేషన్ కాదు, మన సెన్సెస్ అవ్వాలి, డీలిమిటేషన్ అవ్వాలి, దాని తర్వాత ఈ ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. సో డిలేడ్ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ ఏంటి, ఈ పాసిబిలిటీ ఆఫ్ ప్రాక్సీ క్యాండిడేట్స్. ఒకవేళ మీరు ఉమెన్ పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి చదివినప్పుడైతే ఉమెన్ రిప్రజెంటేషన్కి ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ప్రొవిజన్స్ ప్రకారం కొంత రిజర్వేషన్ ఇచ్చింది. సో చాలా మటుకు మనం తీసుకున్న ఒక డిమెరిట్ ఏంటి, డ్రాబ్యాక్ ఏంటి ఈ పంచాయతీరాజ్ సిస్టంలో ఉమెన్ రిప్రజెంటేషన్కి సంబంధించి అంటే, ప్రతి పంచాయతీ అని మీరు చదువుకొని అంటారు. అంటే ఏంటి, ఉమెన్ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, లేదంటే ఈ సర్పంచ్ అయినా కూడా ఏం చేస్తారు, ఆ మొత్తం ఆ ఊర్లో సర్పంచ్ పెద్దరికం అంతా వాళ్ళ హస్బెండ్ చేతిలో ఉంటుంది. ఈమె ఏం చేస్తుంది, ఇంట్లో సైన్ చేయడానికి, దానికి మాత్రమే మనకు వస్తుంది. ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా, పంచాయతీ గురించి ఏదైనా నిధులకు సంబంధించిన విషయాలైనా, లేదంటే ఏదైనా ఒక వర్క్ ఏదైనా జరుగుతూ ఉందా లేదా, ఏ వర్క్ చేయాలి, ఎలాంటి వర్క్ చేయాలి, అలాంటి డెసిషన్స్ అన్నీ ఆమె చేతిలో ఉండవు. వాళ్ళ హస్బెండ్ కానీ, లేదంటే వాళ్ళ పిల్లలు కానీ, ఇలాంటి వాళ్ళందరూ చేస్తున్నారు. ఎవరు, మేల్ క్యాండిడేట్స్. అది ప్రాక్సీ క్యాండిడేట్స్ అంటే ఏంటి, నో కోటా ఇన్ పార్టీ పొజిషన్స్ ఆర్ మినిస్టీరియల్ రోల్స్. మామూలుగా ఇప్పుడు ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది బేసిక్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, పార్టీలో స్టార్ట్ అవ్వాలి. పార్టీలో ఉమెన్కి ఒక మంచి స్థానం ఇస్తే అది కొంచెం పెద్దగా అవి మినిస్టీరియల్ లెవెల్కి కూడా వెళ్తుంది. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా, మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఎలా ఉంది సిచ్యువేషన్ పాలిటిక్స్లో అనేసి. ఇంత వర్స్ట్గా తయారవుతున్నారు కదా, ఉమెన్కి సేఫ్టీ లేకుండా పోతుంది. ఏం మాట్లాడినా మళ్ళీ ఎక్స్ట్రాలు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు, తిట్టించుకోవడాలు. పాలిటిక్స్ అంటే అదొక పెద్ద భూతంలా తయారైపోయింది ఇప్పుడు. సో అలాంటి సిచ్యువేషన్ ఉండకూడదు. ఏదైనా హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, హెల్తీ కన్వర్జేషన్స్ ఉండాలి. ఏదైనా మనం మాట్లాడుతున్నాము అంటే లాజిక్ ఉండాలి, అకార్డింగ్ టు ద లా ఉండాలి. సో నాకు తెలిసి సుప్రీంకోర్టు ఏదైనా డైరెక్టివ్ ఇస్తే బాగుంటుంది ఉమెన్ రిప్రజెంటేషన్కి సంబంధించి. ఒక మాట్లాడడానికి ఒక పద్ధతి అనేది ఉండాలి పాలిటిక్స్లో కూడా. సో అప్పుడే కదా మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా పాలిటిక్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇట్లా తిట్టించుకోవడాలు ఉంటే ఏమవుతుంది, ఎందుకులే అలాంటి రోతంతా మనకి, ఖచ్చితంగా మన పని మనం చూసుకుంటే సరిపోద్ది అనే ఒక సిచ్యువేషన్ రాకూడదు. ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉండాలి అంటే పాలిటిక్స్ మారాలి. అది నా ఒపీనియన్, నా సొంత కవిత్వం. ఓకే, నెక్స్ట్ ఏంటి, సోషల్ అండ్ స్ట్రక్చరల్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసేయాలి అని చెప్తున్నాం. దీనికి ఇప్పుడు మనము క్రిటికల్ ఎగ్జామిన్ చేసాం కదా, దానికి వే ఫార్వర్డ్ అనేది రాయాలి. ఎందుకంటే ఇది ఒక క్వశ్చన్ బేస్డ్ కదా, సో ఇది ఒక ఇష్యూ బేస్డ్ కాబట్టి వే ఫార్వర్డ్ రాస్తే బాగుంటుంది. సో ఏం చెప్తున్నామంటే ఒక వాలంటీరీ ఇంప్లిమెంటేషన్ ఉండాలి పొలిటికల్ పార్టీస్లోనే. ఆ ఒక రిఫార్మ్ అనేది పొలిటికల్ పార్టీస్లో రావాలి. ఏదైతే మంచిగా రెస్పెక్ట్ ఇవ్వాలి ఉమెన్కి, ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి ఫర్ దట్ మ్యాటర్. సో ఉమెన్కి రిప్రజెంటేషన్కి వాళ్ళకి సంబంధించి కొంచెం రెస్పెక్ట్ ఉండాలి, వాళ్ళకి కొంచెం వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉండాలి అనే ఒక ఏదైతే రిఫార్మ్ ఉందో అది పొలిటికల్ పార్టీస్ నుంచి రావాలి అని చెప్తున్నాం. కెపాసిటీ బిల్డింగ్ అండ్ మెంటర్షిప్, ఏదైతే ఉమెన్ ఎవరైతే రావాలనుకుంటున్నారో అంటే వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి ఎలాంటి వాటిలో పోటీ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, అలాంటి వాటిల్లో కూడా వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ ఇవ్వాలి. అలాగే మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ఉండాలి అని చెప్తున్నాం. వే ఫార్వర్డ్ అనమాట. ఇప్పుడున్న సమస్యలకి సంబంధించిన ఇష్యూస్కి ఇదొక సొల్యూషన్ లాగా అనమాట. ఇంటర్నల్ పార్టీ కోటాస్ ఫర్ టికెట్స్, అంటే ఇంటర్నల్గా పార్టీలో కూడా కొన్ని కోటాస్ ఉండాలి. ఉమెన్కి ఇన్ని సీట్లు ఇవ్వాలి, మెన్కి ఇన్ని సీట్లు ఇవ్వాలి అనే
ఒక రీఫార్మ్ రావాలి. ఈ ఫినాన్షియల్ అండ్ సోషల్ హర్డల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా తొలగించడానికి మనము చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నాం. కన్క్లూషన్ ఏంటి, ఇది ఒక స్ట్రాంగ్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయినా కూడా, ఇది ఇష్యూ అయినా ఏమంటారు యాక్ట్ అయినా కూడా దాని ఇంప్లిమెంటేషన్స్లో లోపాలు ఉంటే అది అంత స్ట్రాంగ్గా ఉండదు. సో మనం తీసుకున్న యాక్ట్, మనం చేసిన యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంటేషన్లో కూడా తీసుకురావాలి. అలాగే ఈ సోషల్ హర్డల్స్, ఫినాన్షియల్ హర్డల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తొలగించే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం అనుకున్న ఈ సపోర్టివ్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో ఉమెన్కి, అది ఒక ఇంపాక్ట్ లాగా పనిచేసి ఉమెన్ రిప్రజెంటేషన్ కూడా పెరుగుతుంది పాలిటిక్స్లో అని చెప్పడం మన ఉద్దేశం అనమాట. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ ఫాలో. థ్యాంక్ యూ సో మచ్.